పార్టీ మనం కాపాడాలి. కాంగ్రెస్ పార్టీ జెండా కింద మనందరం నాయకులు ఎదగాలి. ఆ గౌరవం మన కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా ఇస్తుంది మనం చేసే పనిని బట్టి. కాబట్టి మనసులో ఏమున్నా సరే ఎవరికైనా ఉన్నా క్లియర్గా ఉండండి, మీరు ఫ్రెష్గా ఉండండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా ఏదైనా ఎనీ టైం ఏదైనా సార్ మీరు ఎప్పుడైనా రావచ్చు, కలవచ్చు. మీ యూత్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ విషయంలో మీరు కార్యక్రమాలు తీసుకోండి. ఎందుకంటే కొత్తగా ఎన్నికైనారు. నేను ఇప్పటికే మీటింగ్ పెట్టాను. ఇప్పటికీ మధ్యలో కొంత 2 నెలలు దాటిపోయింది. లేట్ అయినా సరే పెట్టి మరి ఎన్నికలు వస్తున్నాయి రేపని చెప్పారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు బాగా పనిచేయాలి. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏంటంటే ఇప్పుడు మరి పంచాయతీ ఎన్నికలు రావచ్చు, మన మండల ఎన్నికలు రావచ్చు. ఏంటంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు రావచ్చు. అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు అధికారులు. ప్రభుత్వం కూడా ఏదో ఒకటి ముందు వస్తుంది. ఎంపీటీసీ రావచ్చు, పంచాయతీ ఎన్నికలు రావచ్చు. ఇందులో క్రియాశీలకంగా మీరు పనిచేయాలి. మీరు యూత్ ఏదైతే ఉందో యూత్ ప్రియారిటీ మరి ఇచ్చేదాంట్లో నేను మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా చెప్తాను. ఈ వార్డు నెంబర్లని ఏందని నేను చూడను. ఎంపీటీసీలని అక్కడ లోపల సెలెక్ట్ చేస్తారు, సర్పంచులు లోపల పంచాయతీ వైపు సెలెక్ట్ చేస్తారు. మండల పార్టీ ఉంటుంది. మండల పార్టీలు మీరు ఏ మండలాల్లో ఉన్నారో యూత్ కాంగ్రెస్ బాధ్యతగా మీ మండలాల్లో పార్టీ మరి మీటింగ్లో పాల్గొనండి. ఈ ఎన్నికలు వచ్చినప్పుడు, ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులో పార్టిసిపేట్ చేసి అక్కడ యువత ఎవరైతే బలంగా పనిచేస్తా ఉన్నారో అటువంటి వాళ్ళు ఎక్కువ అవకాశాలు ఇవ్వమని నేను అన్ని మండల పార్టీ ప్రెసిడెంట్ చెప్తాను. ఈ మధ్యలోనే నేను నియోజకవర్గ స్థాయి మీటింగ్ కూడా ఎందుకంటే ఎన్నికలు కనబడుతాం. నేను దేశంలోనే రావచ్చు నోటిఫికేషన్. కాబట్టి మీరందరూ కూడా మరి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఏ రకంగా అయితే పనిచేసి మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు, మరి రేపు స్థానిక ఎన్నికలు కూడా అదే రకంగా అదే స్పీడ్తో పనిచేయాలి. పదవులు వచ్చి ఇంకా స్పీడ్గా పనిచేయాలి. ఇవాళ ఫస్ట్ మీటింగు సార్ కొంచెం ఏదైనా అందరూ మాట్లాడాలి. మీరు మండలాల వారిగా మీకు పదవి వచ్చిన వాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉంటారు. 1-4-5 సార్లు మాట్లాడుతూ ఉంటేనే అలవాటు అవుతుంది. ఖచ్చితంగా మాట్లాడాలా, మీ మనసులో ఉన్న భావన చెప్పాలి. మీరు మామూలు ఎన్నికలు మీరు నామినేషన్ వేసి మీ ప్రయత్నాలు మీరు చేసుకుని ఎన్నికైనా యూత్ కాంగ్రెస్ లీడర్లు అయినారు. కాబట్టి మీరు ఉన్నటువంటి టాలెంట్ మీ భావాలంటే తెలియాలి. మీటింగ్ అది అందరినీ మాట్లాడుతూ ఎవరెవరు మాట్లాడుతూ మనం 11 గంటలకన్నా మీటింగ్ నేను 10:30కే రెడీ ఉన్నాను. నేను వచ్చినప్పుడు లేట్ అయింది. టైం అంటే కొంచెం పావుగంట అర్ధగంట అక్కడి నుంచి ఎప్పుడు మీటింగ్ జరిగింది టైం పాటించండి. ఒక పావుగంట మనం అనుకున్న టైంకి ఒక పావుగంట అర్ధగంట లేట్ అయితే ముందు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా టైం అందరం వస్తే పావుగంట అర్ధగంట మనం అనుకున్న మీటింగ్ జరుపుకోవచ్చు, మనం నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళవచ్చు. ఆ రకంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నా. వెరీ క్లియర్గా మీరు అందరూ పార్టీ కోసం పనిచేయండి. పార్టీ అంటే ప్రారంభిస్తారు. పార్టీ ఎందుకంటే పార్టీదే మన లైన్. ఇందులో చెడగొట్టే వాళ్ళు ఉంటారు, మీరే గమనించండి. పార్టీ సమయం వచ్చినప్పుడు ఏంటంటే దానికి జడ్జిమెంట్ ఉంటుంది ఎవరైందని అన్నీ గమనిస్తూ ఉంటుంది పార్టీ. కాబట్టి మీరు భవిష్యత్ కాంగ్రెస్ మీరే కాబట్టి యూత్ కాంగ్రెస్లో మీరు సెలెక్ట్ అయినందుకు నాయకులుగా మీరు ఇలా గుర్తింపు వచ్చినందుకు వివిధ పదవుల మీరు నియోజకవర్గంలో పనిచేయడానికి ముందుకు వచ్చినందుకు మీకు మీ యొక్క స్పిరిట్ ఏదైతుందో మీ ఆలోచన ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ యూత్ కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి తద్వారా కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కావడానికి మీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ అయ్యే దాంట్లో దాని బాగా మీరు ఉపయోగించుకోండి. చెప్పకపోతే నాకు కూడా తెలియదు. కార్యక్రమాలు స్టేట్ కాల్ ఏదైతే సరే స్టేట్ కాల్ యూత్ కాంగ్రెస్ స్టేట్ కావాల్సిన మీ మండలంలో చేయాల్సింది. మీ మండలంలో ఎవరైనా పార్టీలన్నా మన నాయకులన్నా మన ముఖ్యమంత్రి గారన్నా యూత్ కాంగ్రెస్ మీద ప్రెస్ మీట్ పెట్టి విచారయ్యారు. సోషల్ మీడియాలో కూడా ఎవరైనా వాళ్ళు చదువువాడు అవుతే మనమైతే ముందు అటువాళ్ళు మాట్లాడదు, అవతల మాట్లాడి మీరు మాట్లాడండి. అదే విధంగా నేను చూసుకుంటాను. మిగతా అధికారంలో చేయడం చేతగలను పొందుతాను రోజు. అటువంటి వాళ్ళు ఏదంటే వాడు అటువాళ్ళు మాట్లాడి మీరు ఊరుకోకండి. మండలం మిగతా మీరు చాలామంది సోషల్ మీడియా నాగరాజు గారు చాలామంది చెప్తున్నారు. సోషల్ మీడియా స్ట్రాంగ్గా కౌంటర్లు కొట్టేవాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంచి కౌంటర్లు పెట్టండి, గట్టిగా సమాధానం చెప్పండి. మన ప్రభుత్వ కార్యక్రమాలు ఇప్పుడు క్యాబినెట్ జరిగినా ఏదో పథకాలు ప్రారంభించినా కానీ అది అలసలు అవ్వాలి. అదంతా యూత్ కాంగ్రెస్ చేయాలి. సోషల్ మీడియాలో కూడా మన ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేసిన చాలా కార్యక్రమాలు చేసిన అవన్నీ సోషల్ మీడియాలో అలసలు అయ్యే విధంగా పథకాలు నిర్వహించుకొని మంచిగా మండలంలో ప్రెసిడెంట్ ఉంటుంది, వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది, నియోజకవర్గ స్థాయిలో పదవులు వచ్చింది. ఆ పదవికి వన్నె వచ్చే విధంగా వన్నె తెచ్చే విధంగా మీరు మీ నడవడిక, మీ క్రమశిక్షణ, మీ పని విధానమే గీట్లాయి. నాయకులుగా ఎదగడానికి ఎవరో ఏదో
పైకి లేపరు. మీ టాలెంట్ ప్రూవ్ చేసుకొని మంచి సమయం వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకోండి. రేపు ప్రజాభిమానం పొందినటువంటి నాయకులు మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎదిగే దాంట్లో మీ యొక్క యూత్ కాంగ్రెస్ నిర్మాణం విషయంలో మీరు ఎదిగే దాంట్లో ఇంకా ఏరే ఇష్యూస్ విషయంలో సంక్షేమ అభివృద్ధి విషయంలో కూడా నా సపోర్టు మీ అందరికీ 100% ఉంటుంది. ఎవరికి ఏదన్నా ఎప్పుడు తప్పనిసరిగా కలవచ్చు, చెప్పవచ్చు, వెరీ క్లియర్ అది. అందులో మోమాటాలనేవి ఎవరు పెట్టుకోవద్దు. యూత్ కాంగ్రెస్ అంటే ఓపెన్గా క్లియర్గా ఉండాలి, సిస్టమేటిక్గా వెళ్ళాలి, క్రమశిక్షణతో వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మరి తెలియజేసుకుంటూ కోరుకుంటూ ఈ రోజున మరి యూత్ కాంగ్రెస్ మనం పిలవగానే మొట్టమొదటి సమావేశం. మరి ఇంకా మీకు ముందు ఇంకా మిగతా మీటింగ్స్ కూడా అప్లోడ్ పెట్టుకుంటా ఉంటాం. పెట్టుకునే సందర్భాల్లో తప్పనిసరి ఇంకా అనేక అంశాల మీద మనం మాట్లాడుతాం. మనం నడుచుకుంటూ పోతాం. సమస్యలు అనేది మనకు తెలిసి రాదు, రాజకీయాలు మనం ముందుకు పోతా ఉంటేనే సమస్య అనేది ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు. దాన్ని తెలివిగా టాలెంట్గా మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో స్ట్రాంగ్గా మీరు కౌంటర్లు ఇచ్చే దాంట్లో కూడా ఉండాలి. అదేవిధంగా ఈ రోజు చూసినప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో అప్పు 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయినాడు కేసీఆర్. అలాగించిన భారమైంది కదా మన ప్రభుత్వానికి. నెల వచ్చేసి ఉద్యోగస్తులకి, తెలంగాణ ఉద్యోగస్తులకి నెల వచ్చే ఆదాయంలో 6,500 కోట్లు ప్రస్తుతానికి వాళ్ళ అకౌంట్లో పడాలి. మీకు ఆదాయం వచ్చిన తర్వాత కదా వాళ్ళకి ప్రస్తుతానికి వాళ్ళ అకౌంట్లో పడాలి 6,500 కోట్లు. అదేవిధంగా ఒక 6,500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులకు నెల మనం కడతామన్నాం కదా, అప్పులకి 13,000 కోట్లు పోతుంది. ఇక మిగతా తక్కువ అమౌంట్, తక్కువ అడ్జస్ట్మెంట్ అవుతుంది. అయినా కానీ మొండిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన క్యాబినెట్ మంత్రులందరూ కూడా మొండిగా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ప్రజల్లో మనం శబాద్ అనిపించుకోవాలని చెప్పేసి ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు తీవ్రంగా ఉన్నాయి మన రాష్ట్రంలో. ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఉందో ఇవాళ ఆదాయ మార్గాలను పెంచుకుంటూ ఇక అందరికీ పంచాలి, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమం ఆడడానికి వీలేదని చెప్పి ఎంతో పట్టుదలతో, ఎంతో నిబద్ధతతో, మరి ఉండే ధైర్యంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన క్యాబినెట్ మంత్రులందరూ ముందుకెళ్తున్నటువంటి సందర్భం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ వాళ్ళు 10 ఏళ్ళలో ఏమి చేయాలి, చాలా ఉన్నాయి చెప్పాలంటే. అందులో బోనవసరం లేదు. మన ప్రభుత్వాన్ని ఎవరు నిమజ్జనం చేసినా, మన ముఖ్యమంత్రి గారు నిమజ్జనం చేసినా, మన ప్రజాప్రతినిధులు కానీ మన పార్టీ నాయకులు నిమజ్జనం చేసినా యూత్ కాంగ్రెస్ పేరు ఏకే పార్టీ ఛానల్ లెవెల్లో ఫైర్ అవ్వాలి. ఎందుకంటే భవిష్యత్తు మీదే ఇవ్వాలి. ఎందుకంటే ఎవరు దీని వాళ్ళు నేను చేస్తాం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తాం కాదు. మొన్నటిదాకా పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆనందం చేసినారు. మళ్ళీ ఇవాళ ఎలక్షన్లో వేరే వాళ్ళు వచ్చినారు. జెండా అనేది చేస్తాం, వ్యక్తులు చేస్తాం కాదు. జెండాను చూసి పనిచేయండి, జెండా ఆశయాలు, లక్ష్యాలు, సిద్ధాంతంలో పనిచేయండి. ఇవాళ ఏంటంటే మనకు జెండా మిగిలేదు. మనకి 3 రంగుల జెండా కింద మనం ప్రేమ అభిమానంతో మనం చేస్తా ఉన్నాం. ఏదో చేయాలని సమాజం మనం కూడా గుర్తింపు పడాలని, నాయకులు ఎదగాలని. కాబట్టి ఆ వైపుగా మీరు కార్యక్రమాలు చేస్తూ మనకు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మీ అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే కాకుండా యూత్ నిర్మాణం కూడా మనకి పరిశుభ్రం చేసుకోండి. ముందు యూత్ అనగానే చూస్తే మన ఉన్న అనుబంధ సంఘాలు మన కాంగ్రెస్ పార్టీలోనే బాగా స్ట్రాంగ్గా ఉన్నారు, బాగా పనిచేస్తూ ఉన్నారు, కొత్తగా ఎన్నికైన వాళ్ళు అనేది అది మీరు చేసే పని బట్టే మీరు నాయకులకు గుర్తించబడతారు, ఏదైతే జరుగుతారో మీకు రెస్పెక్ట్ వస్తుంది. చేయకపోతే రాదు. మన ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఆయన ఎన్ఎస్యుఏలో చేసినాడు, యూత్ కాంగ్రెస్లో చేసినాడు, మొన్న పిసిసి ప్రెసిడెంట్ అయినాడు. మరి ఎంత కష్టపడి తెచ్చుంటుంది అది, మామూలు విషయం కాదు అది. అట్లా చాలామంది ఎదిగినారు చరిత్రలో. మనకున్న నాయకులు చాలామంది ఎన్ఎస్యుఏలో చేసిన వాళ్ళు, యూత్ కాంగ్రెస్లో చేసిన వాళ్ళే ఇవాళ మన దేశంలో మరి ఏఐసిసిలో కమిటీలో కానీ